రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి కేవలం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికార పీఠాన్ని దక్కించుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రాజకీయాల్లో అయినా సరే బయటైనా సరే ఒక ఆట ఆడినప్పుడు చాలా జాగ్రత్తగా పూర్తి శక్తియుక్తులతో ఆడాలి అంటారు. ఆట ఆడినా అది రాజకీయమైనా. అదే ఆటల్లో కూడా రకాలు ఉంటాయి. ఒక్కరే ఆడే ఆట ఉంటుంది, అందరితో కలిసి టీమ్గా ఆడే ఆట ఉంటుంది. వ్యక్తిగతంగా ఆడినప్పుడు రన్నింగ్ చేస్తేనో లేకపోతే ఏదైనా అథ్లెటిక్స్ ఆడితే పూర్తిగా నీ శక్తియుక్తులు నీ నిర్ణయాల మీదే ఆ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కానీ ఒక గుంపుగా ఒక టీమ్గా అది క్రికెట్ ఆడినా సరే ఖచ్చితంగా కెప్టెన్ ఒక్కరే ఉన్నా కూడా ఫీల్డింగ్ చేసేవాళ్ళు సహకరించాలి, కీపింగ్ చేసేవాళ్ళు సహకరించాలి, బ్యాటింగ్ చేసేవాళ్ళు, బౌలింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా కెప్టెన్కి సహకరిస్తేనే ఆ టీం విన్ అవుతుంది, కెప్టెన్ కప్ అందుకుంటాడు. అంతేగాని నేనే ఫీల్డింగ్ చేస్తా, నేనే బ్యాటింగ్ చేస్తా, నేనే బౌలింగ్ చేస్తా, నేనే కీపింగ్ చేస్తా, అసలు ఎంపైర్ కూడా నేనే చేస్తా, అన్నీ నేనే చేస్తా అంటే అది ఏక్ నిరంజన్ అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి క్రికెట్ ఆడుతున్నారు. ఆయనే బ్యాటింగ్ చేస్తున్నారు, ఆయనే బౌలింగ్ చేస్తున్నారు, ఆయనే ఫీల్డింగు, ఆయనే కీపింగ్. అర్రే మధ్యలో చాలామంది ఉన్నారు కదా, విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి అప్పుడప్పుడు మరి చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కదా. అంటే ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను కదా బ్యాటింగు, బౌలింగు, కీపింగు, ఫీల్డింగ్ అన్నీ ఆయనే చేస్తుంటే ఆయనకి జస్ట్ బాల్స్ అందిస్తున్నారు. మొత్తం ఆట అంతా కూడా ఈయనే ఆడుతున్నారు. జస్ట్ కొంతమందిలో వాళ్ళలో చీర్ లీడర్స్, చీర్ గర్ల్స్ పాత్రలు, కొంతమంది ఏమో బౌల్ అందించే పాత్రలు, ఇలా చేస్తున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో చూస్తున్నాం. అరే ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తున్నాను అంటే 5 సంవత్సరాలకి సంబంధించి దాదాపుగా 4.5 ఏళ్ల పైచీలకు పాలనలో పూర్తి స్థాయిలో అనేక రంగాల్లో అనేక విషయాల్లో అధికార పార్టీ వైసీపీ తీవ్ర వైఫల్యాలను చూసింది, తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. పాలనా పరంగా లేదా ప్రతిపక్షాల టార్గెట్, ఇచ్చిన హామీల్లో మాట తప్పడం, ఇలా అనేక వైఫల్యాల్ని పూర్తి స్థాయిలో జగన్ గారు ఫెయిల్ అయ్యారు, ఇది ఆయన వైఫల్యం అని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా కూడా తన వైఫల్యాల్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఆయన ఒక్కటి కూడా లేదు. చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బటన్లే నొక్కుతున్నారా, చేసిన శంకుస్థాపనలు మళ్ళీ చేసి భ్రమలు కల్పిస్తున్నారా, ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తున్నారా వరుస కేసులతో. ప్రధాన ప్రతిపక్షం మీద టీడీపీ అధినేత చంద్రబాబు మీద అయితే వరుసగా 7 కేసులు పెట్టి 53 రోజుల పాటు ఆయన కూడా కస్టడీలో ఉండి ఏ స్థాయిలో ఫేస్ చేశారో అన్నీ మనం చూసాం. సో ప్రతిపక్షాలని వరుస కేసులతో టార్గెట్, నోరెత్తిన వాళ్ళ మీద అడిచివేత, శంకుస్థాపనలే చేసి మళ్ళీ అభివృద్ధి చేస్తున్నానని భ్రమ కల్పించడం, మళ్ళీ ఒకేసారి 4-5 పథకాలకి సంబంధించిన బటన్లు పెండింగ్ పెట్టి ఒక్కసారి గంపకొత్తగా డబ్బులు వేసి ఇదిగో నేను చాలా చేస్తున్నానని ఒక భ్రమలు కల్పించడం, వీటితో పాటు మార్పులు చేర్పులు. సో ఈ తన వైఫల్యాలని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద నెట్టేసే ప్రయత్నమే ఇప్పుడు జగన్ గారికి బెడిసికొట్టి కేవలం 3 జాబితాలకి 60 మందిని మార్చి ఒక 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు చేసి ఒక 3 ఎంపీలని మార్పులు చేర్పులు చేసేసరికి 4వ జాబితా ఇవాళ రేపు అన్న పరిస్థితి వచ్చేసరికి ఆయన డకౌట్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. మనం అనుకున్నాము ఏక్ నిరంజన్ క్రికెట్ ఆయన ఆడుతున్నప్పుడు డెఫినెట్గా మరి ఆయనే అన్నీ చేస్తున్నారు, బ్యాటింగు, బౌలింగు, కీపింగు, ఫీల్డింగ్ అన్నప్పుడు ఆయనే మరి డకౌట్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఆయన డకౌట్ అవ్వడానికి కారణం అదిగో మీ వల్లే అని చెప్పి ఎమ్మెల్యేలని, ఎంపీలని బాధ్యులు చేస్తే అసలు మేమెక్కడ ఆడాంరా బాబు, అంతా నువ్వే ఆడుకున్నావు కదా, మేమే అసలు ముందు ఇక్కడ వెళ్ళిపోతాము, బ్యాలెన్స్ నువ్వే ఒక్కడివే ఆడుకో అంటూ పిలిపించి మాట్లాడుతున్న తాడేపల్లి ప్యాలెస్కి రామ్ రామ్, మీకో దండం, మీకు మీ టికెట్కో దండం, మీరిచ్చినా కూడా మాకొద్దు అనే పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దానికి టీడీపీ, జనసేనలో వలసలు ఒక కారణం స్పష్టంగా కనిపిస్తోంది. బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో రాజీనామాలు చేసి చెప్తున్న కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేందుకు వీర విధేయులు లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో వెళ్ళిపోవడం చూసాం. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పరిస్థితి చూసాం. అంతేందుకు పనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నెల 21వ తేదీన టీడీపీలో జాయిన్ అవుతున్నారు. మచిలీపట్నానికి సంబంధించిన ఎంపీ బాలసౌరి జనసేనలోకి వెళ్ళిపోయారు. ఇక ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, నెల్లూరుతో మొదలుకుని కోస్తా, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అనేక ప్రాంతాల్లో 26 జిల్లాల్లో
పూర్తి స్థాయిలో అధికార పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితి. అయితే వలసలు పూర్తి స్థాయిలో టీడీపీ జనసేనలో ఉన్నాయి. అటు నిన్న విజయవాడ వైసీపీ ఇన్ఛార్జ్ ఒప్పన బావకుమార్ కూడా లోకేష్ని కలిసి వాళ్ళు కూడా జాయిన్ అయ్యేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. సో వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎంపీలు దొరకని పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఇటువంటి గడ్డు పరిస్థితి వైసీపీల అధికార పార్టీలో కనిపిస్తోంది? తన వైఫల్యాల్ని వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం బెడిసికొట్టిందా? మరి టీడీపీ జనసేనలో ఇంత స్థాయిలో వలసలు వస్తున్నాయి, మరి ఇవి టీడీపీ జనసేనకి ప్లస్సా మైనస్సా? అందరినీ వీళ్ళు అకామిడేట్ చేసే పరిస్థితి ఉందా? చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు కదా, ఏది పట్టుకున్నా పామే తాడే కరుస్తున్న నేపథ్యంలో మరి ఈ పరిస్థితిని ఎలా చూడాలి? ఎందుకు జగన్ గారు ఏకనిరంజన్లా మారిపోయారు అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్. విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడు, అనిత రసాధ్యుడు, ఇంకా చెప్పాలి అంటే రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి కేవలం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికార పీఠాన్ని దక్కించుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రాజకీయాల్లో అయినా సరే, బయటైనా సరే, ఒక ఆట ఆడినప్పుడు చాలా జాగ్రత్తగా పూర్తి శక్తియుక్తులతో ఆడాలి అంటారు. ఆట ఆడినా అది రాజకీయమైన. అదే ఆటల్లో కూడా రకాలు ఉంటాయి. ఒక్కరే ఆడే ఆట ఉంటుంది, అందరితో కలిసి టీమ్గా ఆడే ఆట ఉంటుంది. వ్యక్తిగతంగా ఆడినప్పుడు రన్నింగ్ చేస్తేనో లేకపోతే ఏదైనా అథ్లెటిక్స్ ఆడితే పూర్తిగా నీ శక్తియుక్తులు, నీ నిర్ణయాల మీదే ఆ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కానీ ఒక గుంపుగా, ఒక టీమ్గా, అది క్రికెట్ ఆడినా సరే ఖచ్చితంగా కెప్టెన్ ఒక్కరే ఉన్నా కూడా ఫీల్డింగ్ చేసేవాళ్ళు సహకరించాలి, కీపింగ్ చేసేవాళ్ళు సహకరించాలి, బ్యాటింగ్ చేసేవాళ్ళు, బౌలింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా కెప్టెన్కి సహకరిస్తేనే ఆ టీం విన్ అవుతుంది, కెప్టెన్ కప్ అందుకుంటాడు. అంతేగాని నేనే ఫీల్డింగ్ చేస్తా, నేనే బ్యాటింగ్ చేస్తా, నేనే బౌలింగ్ చేస్తా, నేనే కీపింగ్ చేస్తా, అసలు ఎంపైర్ కూడా నేనే చేస్తా, అన్నీ నేనే చేస్తా అంటే అది ఏక్ నిరంజన్ అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి క్రికెట్ ఆడుతున్నారు. ఆయనే బ్యాటింగ్ చేస్తున్నారు, ఆయనే బౌలింగ్ చేస్తున్నారు, ఆయనే ఫీల్డింగు, ఆయనే కీపింగ్. అర్రే మధ్యలో చాలామంది ఉన్నారు కదా, విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి అప్పుడప్పుడు మరి చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కదా. అంటే ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను కదా బ్యాటింగు, బౌలింగు, కీపింగు, ఫీల్డింగ్ అన్నీ ఆయనే చేస్తుంటే ఆయనకి జస్ట్ బాల్స్ అందిస్తున్నారు. మొత్తం ఆట అంతా కూడా ఈయనే ఆడుతున్నారు. జస్ట్ కొంతమందిలో వాళ్ళలో చీర్ లీడర్స్, చీర్ గర్ల్స్ పాత్రలు, కొంతమంది ఏమో బౌల్ అందించే పాత్రలు, ఇలా చేస్తున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో చూస్తున్నాం. అరే ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తున్నాను అంటే 5 సంవత్సరాలకి సంబంధించి దాదాపుగా 4.5 ఏళ్ల పైచిలుకు పాలనలో పూర్తి స్థాయిలో అనేక రంగాల్లో, అనేక విషయాల్లో అధికార పార్టీ వైసీపీ తీవ్ర వైఫల్యాలను చూసింది, తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. పాలనా పరంగా లేదా ప్రతిపక్షాల టార్గెట్, ఇచ్చిన హామీల్లో మాట తప్పడం, ఇలా అనేక వైఫల్యాల్ని పూర్తి స్థాయి. ఎందుకు 4వ జాబితా వచ్చే లోపులోనే అధికార పార్టీలో ఒక్కొక్కటిగా వికెట్లు పడిపోతున్నాయి? సో ఈ గడ్డు పరిస్థితిని ఎలా చూడాలి? పూర్తి స్థాయిలో 4వ జాబితా పూర్తయిన తర్వాత ఇక డకౌట్ అయిపోవడమేనా? ఎందుకంటే ఈ నెల 25వ తారీఖు నుంచి మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి